దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులైన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచు ఉన్నాను. ఇర్మియా పుస్తకము 39వ అధ్యాయము 18వ వచనములో మనం చదివినప్పుడు, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఈ వాక్య భాగములో నుంచి ప్రభువు మిమ్మల్ని ఆదరించునుగాక. రోజున దేవుని బిడ్డలారా, అనేక పరిస్థితులలో చిక్కుబడి, అనేక శోధనలలో చిక్కుబడి, వాటి నుంచి బయటికి రాలేని పరిస్థితులలో ఉన్నామేమో. అనేక అప్పులలో, అనేక సమస్యలు చిక్కుకొని వాటి నుండి బయటికి రాలేని పరిస్థితులలో, తప్పించుకోలేని పరిస్థితులలో నలిగిపోతున్నావేమో. ఈ ఉదయకాలము ఆదరించు మాటగా దేవుని మాట నీతో మాట్లాడుతున్న మాట. దేవుని బిడ్డలారా, ఇర్మియా జీవితంలో మనం చూసినప్పుడు, దేవుని మాటగా వారి మధ్యలో బోధించినప్పుడు అనేకులు ఇర్మియాని బాధించారు, గోతిలో పడేశారు, సరసాల్లో వేశారు. దేవుడు ఇర్మియాకు తోడై ఉండి శత్రువుల చేతిలో నుండి దేవుడు ఇర్మియాని తప్పించాడు. ఖడ్గము నుండి దేవుడు తప్పించాడు. రోజున నిన్ను ఏ శత్రువులు తరుముతున్నా, ఏ భయము తరుముతున్నా, ఏ వ్యాధి నిన్ను చిక్కుకొని ఉన్నా, ఏ అప్పులు నిన్ను బంధించి ఉన్నా, ఏ పరిస్థితులు నీ జీవితాన్ని ముందుకు వెళ్లకుండా బంధించి ఉన్నాయో, వాటన్నిటి నుండి తప్పించగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు, ఇదిగో ప్రేమించవలసిన, ఆదరించవలసిన, సపోర్ట్గా నిలబడవలసిన తన అన్నలే తనను గొంతులో పడేశారు. కానీ ఆ గొంతులో చంపాలని ప్రయత్నం చేసినప్పుడు, ఇదిగో దేవుడే యోసేపును తప్పించటానికి, యోసేపు చనిపోకుండా, అన్నల చేతిలో చనిపోకుండా యోసేపుని తప్పించటానికి దేవుడే వారి ఎదుట ఐగుప్తీయులను తీసుకొచ్చి పెట్టాడు. వారు ఐగుప్తీయులకి యోసేపును అమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తప్పించాడు. అన్నల చేతిలో నుంచి దేవుడు యోసేపుని తప్పించాడు. ఆ తర్వాత గొంతులో నుండి యోసేపుని తప్పించాడు. సరసాలలో నుండి యోసేపుని తప్పించాడు. నిందలలో నుండి యోసేపును తప్పించాడు. తప్పించగలిగిన దేవుడు, శోధనలో నుండి తప్పించగలిగిన దేవుడు, శ్రమలో నుండి తప్పించగలిగిన దేవుడు, అప్పుల్లో నుండి తప్పించగలిగిన దేవుడు. ఈ రోజున ఆ దేవుడు నీకుండగా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే నువ్వు నమ్మినది మనుషుల్ని కాదు, నీవు ఆధారపడింది ఒక మనిషి మీద, ఒక లోకం మీద కాదు. స్వయముగా తప్పించగలిగిన, శక్తి కలిగిన దేవుని మీద మీరు ఆధారపడి ఉన్నారు. ఒక సందర్భంలో ఇదిగో షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి శోధన ఎదురైనప్పుడు, ఇదిగో ఆ రాజు అంటున్నాడు, మిమ్మల్ని ఎవరు తప్పించగలరు నా చేతిలో నుంచి, అగ్నిలో నుంచి ఎవరు తప్పించగలరని మాట్లాడుతున్నప్పుడు వారు అంటున్నారు, జీవము కలిగిన మా దేవుడు ఈ అగ్ని వేడిములో నుండి తప్పించగలుగుటకు సమర్థుడు అని వారు సాక్ష్యం ఇచ్చారు. నిజమే, దేవుడు తప్పించగలిగిన శక్తి కలిగిన వాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నిన్ను తప్పించి ఉన్నతమైన మేలుల చేత నింపుతాడు. కనుక ధైర్యముగా ఉండు, తప్పించే దేవుడు వైపు చూద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలము ప్రభా, మేము అనేక సమస్యలు చిక్కుకొని ఉన్నా, ఇదిగో బంధకాల్లో చిక్కుబడి ఉన్న, సాతాను ద్వారానైనా బంధించబడి ఉన్న, భయము చేత, అప్పుల చేత, తండ్రి నిందల చేత, అనేక సమస్యల చేత చిక్కుబడి ఉన్న మా జీవితాన్ని, ఇదిగో వాటికి నైనా ఆహుతి కాకుండా తప్పించగలిగిన దేవుడా నీకు స్తోత్రం. నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రమాదం నుండి, అపాయం నుండి, శోధన నుండి నీ బిడ్డలను తప్పించండి. కృపచేత నింపండి. ప్రతి వారిని మీరు దీవించండి. ఉన్నతమైన అయా కార్యములు నీ పిల్లల పట్ల చేయమని, ఈ దినమంతా నీ కాపుదల అనుగ్రహించుమని యేసు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక.